నమస్తే వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. అసెంబ్లీకి రాకపోతే ఎమ్మెల్యేల పదవి పోతుందనే ప్రచారం మధ్య వైసీపీ శాసనసభ్యులు ఎట్టకేలకు బడ్జెట్ సమావేశాలకు హాజరయ్యారు. అలా వచ్చారో లేదో అంతకంటే వేగంగా బాయ్కాట్ చేసి వెళ్లిపోయారు. ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ గవర్నర్ ప్రసంగ సమయంలో నినాదాలు చేసి వెంటనే వాకౌట్ చేసేశారు. సభ్యత్వాలు పోతాయనే కారణంతో అలా వచ్చి ఇలా వెళ్లిపోయారనే విమర్శల మధ్య ఎలాగూ అటెండెన్స్ పడిందిగా ఇక అసెంబ్లీకి వెళ్లేది లేదంటూ ఓ ప్రకటన కూడా చేసేశారు. ఇంతలోనే వైసీపీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీ అధికారులు షాక్ ఇచ్చారు. గవర్నర్ ప్రసంగం రోజున అసెంబ్లీకి వచ్చిన అటెండెన్స్ చెల్లదని, శాసనసభ సమావేశాలంటే కేవలం స్పీకర్ అధ్యక్షతన జరిగేవి అంటూ కీలక ప్రకటన చేశారు. దీంతో వైసీపీ ఎమ్మెల్యేల పరిస్థితి కక్కలేక మింగలేక అన్నట్లు తయారైందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ అంశానికి సంబంధించి ఈరోజు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు కాంగ్రెస్ చీఫ్ స్పోక్స్ పర్సన్గా ఉన్నటువంటి అలాగే మాజీ ఎంపీ జి తులసిరెడ్డి గారు. నమస్తే సార్. అలాగే వైసీపీ సీనియర్ నాయకులు షేక్ మొహియుద్దీన్ గారు. నమస్తే అండి. టీడీపీ అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే సార్. అలాగే జన చైతన్య వేదిక అధ్యక్షులు లక్ష్మణ్ రెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే అండి. సార్ తులసిరెడ్డి గారు. సార్ నమస్తే అండి. Sir, I will start off with you as you are more knowledgeable in a parliamentary proceedings, assembly proceedings మీద. సో ఏదైతే 60 రోజుల పాటు కంటిన్యూస్గా ఏ సభ్యుడైనా కానీ అసెంబ్లీ సమావేశాలకు రాకపోతే వరుసగా అనర్హత వేటుకు గురవుతారు అని చెప్పేసి ఈ మధ్యకాలంలో ముందుగా ప్రస్తావించింది ఉపసభాపతి రఘురామకృష్ణరాజు గారు. దాన్ని ఏదైతే రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 101 క్లాస్ 4 కింద, లేదంటే క్లాస్ 1 అంటున్నారు, దాని కింద అది కరెక్ట్ అని కూడా ధృవీకరించారు. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు తన గతంలో తను తీసుకున్నటువంటి నిర్ణయం ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తేనే కానీ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాను అని చెప్పేసి బాల్ని స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు కోర్టులోకి వేశారు. ఆయన కుదరదని చెప్పారు. ఈ లోపల ఆయన హైకోర్టు తలుపులు కూడా తట్టారు. ఇది ఇలా పెండింగ్లో ఉండగానే ఈ రోజు నుంచి ప్రారంభమవుతున్నటువంటి పూర్తిస్థాయి బడ్జెట్ సమావేశాలకు మొదటి రోజు గవర్నర్ నజీర్ గారి ప్రసంగం ఉన్న నేపథ్యంలో వస్తున్నాం మేము అని జగన్మోహన్ రెడ్డి గారితో సహా ప్రకటించారు, వచ్చారు. కాకపోతే వచ్చిన 5 నిమిషాలు కూడా ఉండకుండా బాయ్కాట్ చేసి వెళ్ళిపోయారు. సరే, ఏమన్నా ప్రజా సమస్యల మీద ఏమన్నా నినాదాలు చేశారంటే లేదు, ఒకే ఒక్క నినాదం, అది కూడా ప్రధాన ప్రతిపక్ష హోదా అనే ఒక నినాదం. ముందు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోయారు, ఆ తర్వాత ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా వెళ్ళిపోయారు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగం కాబట్టి ఈరోజు. అయితే డ్రామాటికల్లీ బై ది ఈవినింగ్ అసెంబ్లీ అఫీషియల్స్ చెప్పింది ఏంటంటే ఈరోజు కౌంట్లోకి రాదంటున్నారు. మనం ఇటువంటివన్నీ కూడా ఎప్పుడు ప్రస్తావనకు రాలేదు. మీరు చెప్పండి, ఈరోజు అంటే అసెంబ్లీ అధికారులకి అన్ని రూల్స్ ప్రకారమే చేస్తారు కాబట్టి, కానీ ఒకసారిగా ఆశ్చర్యం వేసింది. గవర్నర్ ప్రసంగం రోజు అటెండెన్స్ తీసుకున్నా అది కౌంటింగ్లోకి రాదు అని ప్రకటన. 2, దానికి ఒక రీజన్ చెప్తున్నారు, స్పీకర్ అధ్యక్షతన జరిగేదే అఫీషియల్గా టెక్నికల్గా కౌంట్ అవుతుందని చెప్పేసి. సో ఈ పరిస్థితుల్లో ఈరోజు వైసీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారితో సహా వచ్చింది ఓన్లీ అటెండెన్స్ కోసమే అని భావించాలా, అనర్హత వేటి నుంచి తప్పించుకోవడానికి. అలాగే వారి తర్వాత నిర్ణయం తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో, ఎలాగూ ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చే అవకాశం కనపడటం లేదు కాబట్టి ఇక రేపటి నుంచి వెళ్ళవద్దని కూడా ఒక నిర్ణయం తీసేసుకున్నారు. సార్ ఏంటి సార్ ఇప్పుడు పరిస్థితి, వైసీపీ ఉన్నటువంటి ఆప్షన్ ఏంటి? మీరు చెప్పినట్లు ఖచ్చితంగా సభ్యత్వం రద్దు అవుతుందనే కారణం చేతనే వచ్చారు. దాంట్లో వచ్చేసి ముసుగులో గుద్దులాటం లేదు, ఇంత పెద్ద గండికోట రహస్యం ఏం లేదు దీంట్లో. దానికోసమే వచ్చారు 5 నిమిషాలు వెళ్ళిపోయినారు. ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి మరి ఆలోచించాలి. ఇక్కడ ఆర్టికల్ 101 అనేది ఇది పార్లమెంటుకు సంబంధించి, అసెంబ్లీకి సంబంధించి ఆర్టికల్ 190. 101 అనేది పార్లమెంటుకు సంబంధించి, అసెంబ్లీకి సంబంధించి ఆర్టికల్ 190 క్లాజ్ 4. దాంట్లో స్పష్టంగా ఏముందంటే, ఇఫ్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 60 days a member of a house of the legislature of the state is without permission of the house absent from all meetings thereof, the house may declare his seat vacant. ఇది ప్రతి వర్డ్ ఆ ప్రకారంగా ఆర్టికల్ 190 సెక్షన్ క్లాస్ 4. దీంట్లో మరి
గవర్నరు ప్రసంగం అనేది వచ్చేసి దాని కింద వస్తుందో అనేది నేను మాత్రం వచ్చేసి అది కూడా కౌంటింగ్కి వస్తుందని నా అభిప్రాయం. మరి అసెంబ్లీ వాళ్ళు చెప్పారు కానీ ఆ విధంగా ఉండదన్న అభిప్రాయం. ఒకవేళ అదే ఉందనుకుంటే ఇంకా 60 days కాలేదు కదా వస్తాం. నెక్స్ట్ సెషన్స్ ఈసారి అయిపోయినాక నెక్స్ట్ సెషన్స్ మళ్ళీ ఒకసారి వచ్చి 5 నిమిషాల నుండి వెళ్ళిపోతారు. ఏముంది దాంట్లో పెద్ద. వాళ్ళకు ఆల్రెడీ సభ్యత్వం రద్దు అవుతుంది, రేపు మళ్ళా ఉప ఎన్నికలు వస్తే గెలవలేమనే భయంతోనే వచ్చారు. ముందు వచ్చేసి అనుకోలేదు ఈ యొక్క ఆర్టికల్ ఇవి తెలియక. కాబట్టి ఇప్పుడు ఇంకా అది వాళ్ళ ఉద్దేశం వచ్చేసి ఎట్టి పరిస్థితుల్లో సభ్యత్వం రద్దు కాకూడదు, అసెంబ్లీకి పోకూడదు. అసెంబ్లీకి పోకూడదని కాదు, అసెంబ్లీకి పోయే శక్తి లేదు. అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీగా ప్రతిపక్ష నాయకులుగా అసెంబ్లీని ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు కానీ కెపాసిటీ కానీ లేదు. కాబట్టి అసెంబ్లీకి పోకూడదు అనుకున్నారు. కానీ ఇప్పుడు అసెంబ్లీకి పోకపోతే ఈ యొక్క ఆర్టికల్ 190 వచ్చి సభ్యత్వం రద్దు అవుతుంది కాబట్టి దానికోసం వచ్చారు. కాబట్టి అది స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి రేపు ఒకవేళ ఈ రోజు వచ్చింది చెల్లదు అనుకుంటే రేపు మళ్ళా 60 days ఇంకా కాలేదు కాబట్టి ఆ లోపల డెఫినెట్ గా వస్తారు. మళ్ళా ఇదే నాకు తెలిసి ఉండి మళ్ళీ ఒక 5 నిమిషాలు ఉండి సంతకాలు పెట్టి వెళ్ళిపోతారు. కాబట్టి వాళ్ళు అది వచ్చేసి అది రాదని వాళ్ళకి తెలుసు. ప్రతిపక్ష హోదా సాంప్రదాయాల ప్రకారంగా లేకుంటే నిబంధనల ప్రకారంగా రాదు అని తెలుసు వాళ్ళకు. దాంట్లో వచ్చేసి పెద్ద ఛేదించాల్సింది ఏం లేదు. పుస్తకాలన్నీ స్పష్టంగా వచ్చేసి నిబంధనలు ఉన్నాయి, సాంప్రదాయాలు ఉన్నాయి. ఇంతవరకు మనకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 1952 నుంచి ఇప్పటి వరకు తీసుకుంటే 10% ఏ పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీగా ఉండాలనుకున్న పార్టీకి 10%కు తక్కువ వచ్చింది 2 సార్లు. ఒకటి 1994, రెండవది 2024. ఇంకా 1950 నుండి ఇప్పుడు ఏదో ఒక పార్టీకి వచ్చేసి 10% అబ్బే వచ్చాయి. కాబట్టి రాని సందర్భాలు 2. 1994లో అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి 26 వచ్చాయి. అప్పుడు 294 టోటల్ సభ్యులు కాబట్టి 29 రావాలి, 26 వచ్చాయి. కాబట్టి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. ఆ రోజు పి జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ లీడర్ గానే ఆయన అసెంబ్లీలో ఎంటర్ అయినాడు, బ్రహ్మాండంగా షైన్ అయినాడు. తర్వాత ఇప్పుడు 2024 ఇప్పుడు వచ్చేసి 175కు 10% అంటే 17.5 కావాలా, 18 కావాలా, 11 ఉన్నాయి, 7 తక్కువ ఉన్నాయి. ఇంకా మిగతా అదే పార్లమెంట్కి లోక్సభకు తీసుకుంటే లోక్సభలో కూడా 2 సార్లు వచ్చేసి ఈ యొక్క 10% అనేది 2 సార్లు 1952 నుండి ఏదో పార్టీకి వచ్చేది. అది 2014, 2019. 2014లో కాంగ్రెస్ పార్టీకి 44 వచ్చాయి, రావాల్సింది 54, 543 కాబట్టి 10% 54. కాబట్టి అప్పుడు అవకాశం లేదు. అప్పుడు మల్లికార్జున ఖర్గే గారు కాంగ్రెస్ లోక్సభ ఫ్లోర్ లీడర్ గానీ ఆయన చెప్పుకునేవాళ్ళు, రాహుల్ గాంధీ ఎంపీగానే ఉండేవాళ్ళు. అదే 2019లో కూడా 54కు గాను 52 వచ్చాయి, 2 తక్కువ అయినప్పటికీ అప్పుడు ఇవ్వలేదు. 2 తక్కువ అని చెప్పినా ఇవ్వలేదు. అప్పుడు అధిర్ రంజన్ చౌదరి కాంగ్రెస్ పార్లమెంటరీ ఫ్లోర్ లీడర్ గా ఉన్నాడు, రాహుల్ గాంధీ గారు వచ్చేసి ఆయన ఎంపీగానే ఉన్నారు. కాబట్టి లోక్సభలో రానిది 2 సార్లే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రానిది 2 సార్లే. ఆ 2 సార్లు ఈ 2 సార్లు కూడా ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. కాబట్టి ఎగ్జామ్షన్స్ ఏం లేవు, ఇది సాంప్రదాయాలు నిబంధనల ప్రకారంగా జరిగింది. కాబట్టి అది తెలుసు ఆయనకు. తెలిసినా కానీ సాకు, అసెంబ్లీని ఎదుర్కొనే సత్తా లేక సాకు అన్నమాట. కుక్కలు చెప్పులు వెదకును, నక్కలు బొక్కలు వెదకును, వైకాపా నాయకులు సాకులు వెదకును సుమతి. ఎగ్గొట్టేదానికి పిల్లోడు వచ్చేసి బడికి పోక ఎగ్గొట్టడానికి రకరకాల కారణాలు చెప్తుంటాడు కదా, ఆ విధంగా అసెంబ్లీకి పోయేదానికి ధైర్యం లేక ఇది ప్రతిపక్ష పార్టీగా అదే అధికారం ఉంటే చలాయిస్తారు. ప్రతిపక్ష పార్టీగా పోయే ధైర్యం లేక శక్తి లేక ఈ యొక్క సాకులు, ఆ సాకుల్లో నేను వచ్చేసి నాకు శక్తి లేదని చెప్పుకోలేడు కదా. కాబట్టి ఇది కారణం నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదు. ప్రతిపక్ష హోదా లేకుంటే ఎక్కువసేపు ఇవ్వలేదు. ఏ సమయం అనేది అదే మొత్తం ఉన్న మాట అది చేసి నేను పెద్దగా చెప్పాలంటే ఇప్పుడు వచ్చేసి 1 గంటలో ఇంతమంది మాట్లాడతాం. మీకు వచ్చేసి ఎంతకాలం చెప్పాలనుకుంటే నేను రోజులు కావాలని చెప్పాలనుకుంటే ఒక సమస్య మీద 5 నిమిషాలు మాట్లాడొచ్చు, 50 నిమిషాలు మాట్లాడొచ్చు. ఊకదంపుడు కావాలంటే 5 రోజుల్లో మాట్లాడచ్చు. సరుకుంటే ఎంతసేపు 5 నిమిషాలు మాట్లాడకూడదు ఒక ఇష్యూ మీద, ఎంత పెద్ద ఇష్యూనని. కాబట్టి ఇవన్నీ సాకులు మాత్రమే. రైట్లీ సైడ్ యాక్చువల్గా నిజంగా కనుక ఏదైనా సమస్య గురించి ప్రస్తావించాలనుకోండి, సమయం ఇవ్వకపోయినా కానీ జస్ట్ ఆ ఒక్క మాట మాట్లాడినా చాలుగా. సూపర్ 6 పథకాలు ఏమయ్యాయి అన్న లోపల మైక్ కట్ చేసినా కానీ అది వెళ్తుంది కదా జనాల్లోకి. లేదంటే ప్రపంచంలోనే మోస్ట్ ఎఫెక్టివ్ స్పీచ్ ఏదంటే అబ్రహాం లింకన్
ఆ యొక్క అంతర్యుద్ధం వచ్చినప్పుడు మిలిటరీ గురించి ఆయన మాట్లాడినాడు. ఓన్లీ 2 minutes 2 minutes వచ్చేసి ఆల్మోస్ట్ అమెరికా సౌత్ నార్త్ విడిపోయే పరిస్థితి వచ్చింది. ఆ పక్క రాష్ట్రాలు ఈ పక్క రాష్ట్రాలు. అప్పుడు ఇంకా ఈవెన్ సైన్యాధిపతి కూడా ఆ పక్క పోయాడు. అప్పుడు యుద్ధ భూమిలోకి పోయి అబ్రహాం లింకన్ ఓన్లీ 2 minutes ఒక స్పీచ్ ఇచ్చాడు. మంది వచ్చేసి ఈ యొక్క బానిసత్వం గురించి, అమెరికా యొక్క ఏ విధంగా ఆవిర్భవించింది, అమెరికా ఆవిర్భావమే వచ్చేసి వలసవాదులకు స్వర్గధామం ఇది అనే దాని మీద 2 నిమిషాల్లో ఆ పాయింట్ చెప్తే మొత్తం వచ్చేసి సైన్యం వీరవిహారం చేసి శత్రుసేనలను చీల్చి చెన్నారినాయి. అంటే సత్తా ఉంటే ఎంతసేపు వచ్చేసి 2 నిమిషాలు చాలంతే. జనాల్లో కూడా కన్సర్న్ పోతుంది కదా, అయ్యో మన గురించి సమస్యలు లేవనెత్తుంటే ఆయనకి సమయం లేదు, మైక్ కట్ చేశారని ఒక సానుభూతి కూడా వస్తుంది కదా. రైట్, మొయినుద్దీన్ గారు ఎలా మీరు దీన్ని సమర్థించుకుంటారు? టెక్నికాలిటీస్ కాసేపు పక్కన పెడదాం. ఇప్పటివరకు టెక్నికాలిటీస్ మాత్రమే మాట్లాడాను. యాక్చువల్లీ నా ఉద్దేశం అది కాదు. అసలు ఏ విధంగా సమర్థించుకుంటారు? మిమ్మల్ని గెలిపించింది దేనికి? మిమ్మల్ని ఇన్ ద సెన్స్ ఆ 11 మందిలో పులివెందుల నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజా సమస్యల మీద గళమెత్తాలని కదా, అంతే తప్ప మీ పర్సనల్ ప్రతిపక్ష హోదా లేదా ప్రతిపక్ష నాయకుడు హోదా అనేది ఒక ఇండివిజువల్ థింగ్ కదా. దానికోసం ప్రజా సమస్యలైనా కానీ నాకు పెద్ద ఇది కాదు, అది పెద్ద ప్రిఫరెన్స్ కాదు అని చెప్పేసి ఉన్న ఈ వైఖరిని మీరు ఏ విధంగా ప్రజల్లోకి తీసుకువెళ్తారు? ప్రజలు ఏ విధంగా దీన్ని సమర్థిస్తారు అనుకుంటున్నారు మీరు? పెద్దలందరికీ నమస్కారాలు సార్. ఇప్పుడు పెద్దలు గౌరవనీయులు పూజ్యులు తులసిరెడ్డి గారు చెప్పారు, కుక్కలు చెప్పులు ఎత్తుకోను, నక్కలు బొక్కలు ఎత్తుకోనని. ఈ సామెత కరెక్ట్ కూటమి ప్రభుత్వం సరిపోతుంది సార్. ఈ సామెత కూటమి ప్రభుత్వం కోసం చెప్పారు ఆయన, వైసీపీ ప్రభుత్వం కోసం, వైసీపీ కోసం చెప్పలేదు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష హోదా అనేది ఎంతటి ముఖ్యమైన విషయం అంటే, అసెంబ్లీయే ఒక ప్లాట్ఫామ్. ప్రజలకు వివరించాలి ఏమి జరుగుతుంది రాష్ట్రంలో, రాష్ట్రం గురించి కూటమి ప్రభుత్వం ఏం చేస్తున్నది అనే దానికి ఒక మంచి ప్లాట్ఫామ్ అసెంబ్లీ. అసెంబ్లీ దాటేసి మీరు బయటకు వచ్చి ఎన్ని చెప్పినా లాభం లేదు. మీరు ఢిల్లీలో చూసుకోండి, ఢిల్లీలో ప్రభుత్వంలో 70 సీట్లు ఉంటే 67 సీట్లు గతంలో ఆ పార్టీ గెలిచింది, కేవలం 3 సీట్లు మాత్రమే బీజేపీ గెలిచింది. అయినా కూడా అక్కడ ప్రతిపక్ష హోదా అని ఆ పార్టీ కేజ్రీవాల్ గారు కల్పించారు. ఎందుకు? ఒక ప్రతిపక్షం ఉండాలని. ఈ రోజు మీరు చూశారు, పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, అయ్యా 10% రావాలి, 10% వచ్చిన వాళ్ళకే మేము ప్రతిపక్ష హోదా ఇస్తామన్నారు. మరి అసెంబ్లీ ఢిల్లీలో ఎందుకు ఇచ్చారు సార్ ఆ విధంగా? దాని గురించి మాట్లాడరు. అసలు రాజ్యాంగంలో ఇంత % రావాలి, ఇంతవరకు ఇవ్వాలని రూల్ కూడా ఏమీ లేదు. రాజ్యాంగం చూసుకుంటే రాజ్యాంగ ప్రకారంగా ఇంత మంది ఇంత % రావాలి అని. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో 40% వచ్చింది వైసీపీకి 40% వచ్చింది. ఈ 3 కూటమికి టీడీపీ, జేఎస్పీ, బీజేపీ కలిసి 56% వచ్చింది. ఇంక ఎవరు ఎక్కువ ఇక్కడ మాకు తెలీదు అంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాలి, ప్రజల కోసం పోరాటం చేయాలి. ప్రత్యేక హోదా ఈ రోజు ఎందుకు అడగడం లేదు? జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో ఫస్ట్ క్వశ్చన్, ప్రత్యేక హోదా ఎందుకు అడగడం లేదు ఈ కూటమి ప్రభుత్వం? ఈ రోజు నడుస్తుంది ఎందుకు అడగలేదు? ఒక నిమిషం మైనేంద్ర గారు, నా వాయిస్ వినపడుతుందా? నా వాయిస్ మీకు వినపడుతుందా? ఈ రోజు ప్రత్యేక హోదా గురించి కాదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వైసీపీ ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ నినాదాలు చేసింది. గవర్నర్ ప్రసంగం ప్రారంభం కాగానే వినండి, ఒక్క నిమిషం ఆగండి. ప్రధాన ప్రతిపక్ష హోదా గురించి నినాదాలు వినపడ్డాయి. గత 5 సంవత్సరాల్లో ఎప్పుడు అదేంటి ప్రత్యేక హోదా అన్న మాట వినపడలా. సరే, ఓకే, వినిపించండి. మీరే అన్నారు కదా అసెంబ్లీ అనేది ఒక ప్లాట్ఫామ్ అని. మరి ఆ ప్లాట్ఫామ్ వదిలేసి బయట మాట్లాడతాము, బయట ప్రజా సమస్యలను ఎత్తుదామని చెప్పేసి మీరే అన్నారు కదా, ఉపయోగం లేదంటున్నారు కదా. కానీ మీ అధినాయకుడు అలా లేరు కదా. రెండో పాయింట్, ఢిల్లీ అసెంబ్లీలో ఇచ్చింది అది అప్ టు ద డిస్క్రిప్షన్ ఆఫ్ ది స్పీకర్కు ఉంటుంది. అది మీరేమో ఇచ్చింది ఒకటి చెప్పారు, రానటువంటి తులసిరెడ్డి గారు అనేకం చెప్పారు. 2014-19లో పార్లమెంట్లోనే మనకి ప్రతిపక్ష పార్టీ అనేది చాలా ముఖ్యం. కానీ అక్కడ కూడా ఎన్డీఏ గవర్నమెంట్ ఇవ్వడానికి సిద్ధపడకపోతే
వారేమి పార్లమెంట్కి వెళ్లకుండా ఆగిపోలేదే. రాహుల్ గాంధీ గారు కానీ కాంగ్రెస్ ఎంపీలు కానీ వెళ్ళారు కదా. మరి దాని మన దౌర్భాగ్యం ఏంటంటే ప్రజా సమస్యల గురించి చర్చించకూడదు, ప్రజా సమస్యలపై మాట్లాడకూడదు. ఈ రోజు ఎందుకు ప్రతిపక్ష హోదా ఇవ్వమన్నారు? రేపు వాళ్ళు ఏమంటున్నారు? మీరు రోజు డైలీ చూస్తున్నారు పులివెందల ఎమ్మెల్యే అని. ఒక గౌరవ మాజీ ముఖ్యమంత్రిని పట్టుకుని పులివెందల ఎమ్మెల్యే అని ఏ విధంగా మాట్లాడతారు సార్? ఇది ఎమ్మెల్యేనే అంటారు, పులివెందుల ఎమ్మెల్యేనే అంటారు సార్. ఒక్క నిమిషం వినండి. చంద్రబాబు నాయుడు గారు కూడా కొప్పో ఎమ్మెల్యే, తర్వాత ముఖ్యమంత్రి. కాబట్టి ఇప్పుడు హోదాలో ఉన్నా కూడా ముఖ్యమంత్రి అంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని మాజీ ముఖ్యమంత్రిని ఏం తీసేలేదే. ప్రస్తుతం ఆయనకు ఉన్నటువంటి హోదా పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే. రెండో పాయింట్, మీరు అదే పనిగా చెప్తూ వెళ్తే జనాల్లో రాంగ్ సిగ్నల్స్ వెళ్తాయి. 10% ఆఫ్ ది సీట్స్ అనేది మస్ట్. షగ్దరన్ కౌల్ అనే పుస్తకంలో చాలా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. రెండో పాయింట్, గత అసెంబ్లీ అంటే గత ప్రభుత్వం హయాంలో జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఇలా ఏలు చూపిస్తూ చంద్రబాబు నాయుడు గారిని 5గురిని లాగేస్తే మీకు 18 కన్నా కిందకు తక్కువకు వచ్చేస్తుంది, కాబట్టి మీకు ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అని మరి అన్న వ్యాఖ్యలు మీరు చెప్తున్నారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు సొంతాని కోసం నాకు ప్రతిపక్ష ఇవ్వండి అని అడగడం లేదు. నా సొంత క్యాబినెట్ ర్యాంక్ నాకు హోదా వస్తుందని అడగడం లేదు. సొంతం కోసం అడుగుతున్నారు. మాజీ ముఖ్యమంత్రిగా ఒక మాజీ ప్రజా సమస్యలు అదే కనబడుతుంది. అక్కడ మాట్లాడాలి, దానికి సమయం కేటాయించాలి. ఆ సమయం కోసం ఈ రోజు ప్రతిపక్ష హోదా అడుగుతున్నారు. కేవలం ఏదో మాట వరుస కోసం ప్రతిపక్ష హోదా అడగడం లేదు సార్. ఈ రోజు అక్కడ కూర్చునేది ఎవరు? రఘురామకృష్ణరాజు. ఆయన రాజకీయాలు చేయడము, రాష్ట్ర అభివృద్ధి కోసం మాట్లాడడం లేదు. కేవలం మన కక్ష సాధింపు చర్యల కోసము మీరు రాండి, రేపు షూటింగ్ పోటీ మాట్లాడతాము, నేను స్పీకర్ హోదాలు ఉన్నాను అంటే ఈ రోజు ఊహించుకుంటున్నారు. నీతిమంతుడు నాయకుడిలాగా మాట్లాడుతున్నారు. ఆయన నీతిమంతుడు నాయకుడు సార్. బ్యాంకులు దోచుకున్న మహా పాఖండి అతను. అటువంటి నాయకుడిని ఈరోజు తీసుకుపోయారు, అసెంబ్లీలో కూర్చోబెడతారా? అసెంబ్లీ స్పీకర్ చేస్తారా? ఇది ఎక్కడి న్యాయం సార్? దేశాన్ని లూటీ చేసి బ్యాంకులు తప్పుదోవ పట్టించి అన్ని కేసులు కూర్చొని ఉన్నారు. ఆ కేసులు జగన్మోహన్ రెడ్డి గారి మీద చెప్పండి ఒకసారి. జగన్మోహన్ రెడ్డి గారు చర్యలు కాదా? అంటే నిన్న చూశారు మీరు, గుంటూరు మిర్చి పోతే ఒక ప్రతిపక్ష హోదా లేకపోయినా ఒక మాజీ ముఖ్యమంత్రికి అయినా కనీసం ఒక భద్రత కల్పించే అవసరం ఉన్నదా లేదా? అక్కడ కనీసం ఒక పోలీసు పార్టీ లేదు. పర్మిషన్ లేనప్పుడు దానికి పోలీస్ భద్రత ఎలా కల్పిస్తారని మీరు ఊహించారు? ఎందుకు కోరుకుంటున్నారు పర్మిషన్? రైతుల పరామర్శ పర్మిషన్ ఎందుకు కావాలి? ఎందుకంటే అక్కడేమి ఎమ్మెల్సీగా వైఎస్ఆర్సీపీ పార్టీ పోటీ చేయడం లేదే, అక్కడ రాజకీయాలు మాట్లాడడం లేదే. రైతుల కోసం, రైతుల భవిష్యత్తు కోసం, రైతులకు మంచి జరగాలని ఉద్దేశంతో అక్కడ వెళ్ళారు. అంతే తప్ప ఏదో జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ రాజకీయం చేసేదాని కోసము, ఓట్ల కోసం వెళ్ళలేదే. కనీసం ఒక రోడ్ పార్టీ కూడా అక్కడ ఏర్పాటు చేయలేదు. కాబట్టి ఈ రోజు స్పీకర్ పదవులు కూర్చున్న వాళ్ళు కనీసం మర్యాద కూడా తెలియని వాళ్ళను తెచ్చి స్పీకర్ కుర్చీలు కూర్చోబెట్టారు. లేస్తే బూతులు, లేస్తే తిట్లు, రాజకీయంగా అవకాశం పెట్టుకుని దేశాన్ని బ్యాంకులు దోచుకున్న రఘురామకృష్ణరాజు ఈ రోజు నీతులు మాట్లాడితే మేము ఒప్పుకుంటామా? చెప్పండి. ముందు అతను రాజీనామా చేయాలి. అటువంటి పదవికి ఇవ్వడం దురదృష్టకరం. ఈ రోజు రాష్ట్రంలో విషయాలు జరుగుతున్నాయి. మొయినుద్దీన్ గారు, మీరు మాట్లాడే దాంట్లో ఏమన్నా అర్థం ఉందా? 12 సిబిఐ కేసులు, 8 ఈడీ కేసులు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారేమో ముఖ్యమంత్రిగా ఉండొచ్చు. అవి ప్రూఫ్ కాలేదు సార్. కోర్టులు కేసులు ఉన్నాయి. కోర్టులు కేసులు రఘురామకృష్ణరాజు గారు కూడా అంతే. ఆయన మీద ఉన్న కేసులతో పోల్చితే ఈయన మీద ఉన్న కేసులు పెద్ద లెక్క. 47,000 కోట్ల రూపాయలు ఈడీ అటాచ్మెంట్. 100 కోట్ల రూపాయలు గుడ్డిగా సమర్థించకండి. డబ్బులు పక్కదో పెట్టించి ఆయన ఈ రోజు నీతిని మాట్లాడుతుంటే ఇక్కడ యువత భవిష్యత్తు నాశనం ఉంటుంది. మాట్లాడడం లేదు. మొయినుద్దీన్ గారు, ఇప్పుడు ఈ డిబేట్ ఉంది మన ఇద్దరి కోసం కాదు. ఒక్క నిమిషం మొయినుద్దీన్ గారు, మన ఇద్దరి కోసం కాదు. ఒక్క నిమిషం నేను ఒక్కసారి ఒక్క మాటతో ఒకసారి గుర్తు చేస్తాను మీకు. సరే, ఈ రోజు సంగతి వదిలేసేయండి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు
ఏది మొదటి రోజు ఆయన ఎన్ని నిమిషాలు ఉన్నారండి? కనీసంగా మిగిలిన 10 వైసీపీ మంది ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేసే వరకు ఉన్నారా? ఎవరిని అగౌరవపరిచినట్టు? మీ పార్టీ ఎమ్మెల్యేలనే సాక్షాత్తు అధినాయకుడు అవమానపరిచినట్టు. అప్పటికి ఇంకా ప్రధాన ప్రతిపక్ష హోదా ఇంకా ఆ ప్రస్తావన రాలా. మొదటి రోజు సంగతి నేను చెప్పేది. ప్రమాణ స్వీకారం ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు గౌరవ సభ ఏ విధంగా పాలనలో అవమానపరిచారు, ఆ విధంగా అవమానపరచారు జగన్మోహన్ రెడ్డి గారిని ఈ కూటమి ప్రభుత్వం, ఈ కూటమి నాయకులు. వేరే పని లేదు. రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడకుండా వీళ్ళు అసలు అసెంబ్లీలో ఉంటే కదా అవమానపరిచారో లేదా అనేది ఉండేది. సరే, ఓకే, రైట్. రఫీ గారు, సరే ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప రావంటున్నారు. మీరేమో రకరకాల రూల్స్ బయట పెడుతున్నారు. ఈ రోజేమో ఏకంగా ఈ రోజు వచ్చినా గానీ సంతకం పెట్టారు కానీ అది కూడా కౌంట్ రాదంటున్నారు. సరే, అది రూల్స్ ఏంటనేది చూడాలి. రైట్ సార్, వినపడుతుందా? సురేష్ గారు నమస్కారం మీకు అందరికి. నేను మీ ఛానల్ కి రావడానికి ఆసక్తి చూపించేది ఎందుకంటే ఉన్న విషయం కుండ బద్దలు కొట్టినట్టు చెప్తున్నా. వైసీపీ వాళ్ళు ఎవరు ఈ ఛానల్కి గతంలో ఎప్పుడు రాలా. మేధావులు వచ్చేవాళ్ళు, వివిధ పార్టీల వాళ్ళు వచ్చేవాళ్ళు. ఒక ఆరోగ్యకరమైనటువంటి చర్చ జరిగేది. సిటీ 24/7. మీరు వాళ్ళ వైసీపీ వాళ్ళని పెట్టి ఒక ఆరోగ్యకరమైన చర్చని పక్కన పెట్టారు. మరి మీకు అది మీ టీవీ పాలసీ ఏమో నాకు తెలీదు. వాళ్ళు వస్తే ఎలా మాట్లాడతారు, ఎంత అడ్డగోలుగా మాట్లాడతారు. వాళ్ళు కానీ వాళ్ళ నాయకుడు కానీ బట్టలోడు తీసి కొడతామని ఆయన చెప్తాడు. ఇష్టం వచ్చినట్టు వీళ్ళు మాట్లాడతారు ఛానల్. మాలాగా ఒక పద్ధతి ప్రకారం మాట్లాడే వాళ్ళకి ఇది కుదరదు. మేము నేను అంగీకరించలేకపోతున్నాను. సరే, నా డిసెంట్ నేను చెప్పాను. మీ ఇష్టం, మీ ఛానల్, మీ కమర్షియల్ గా వాళ్ళని పిలిపించుకొని మాట్లాడించుకుంటే బాగా రేటింగ్ వస్తుంది. రఫీ గారు ఒకటే, ఇక్కడ ఎవరు ఎలా మాట్లాడుతున్నారు అనేది చూసే వాళ్ళు డిసైడ్ చేస్తారు కదా. ఇంకోటి మీ పాయింట్ నాకు అర్థమైంది. ఇంకోటి ఏంటంటే వాళ్ళ వాయిస్ కూడా జనాలకు వెళితే కదా. లేదంటే కనుక ఏదో మనం చర్చించుకుంటాం కన్నా కూడా అన్న ఉద్దేశంతో వస్తామని వాళ్ళు ఆసక్తి చూపించారు. మనం పిలుస్తున్నాము, రైట్, కాదంటలేదు. అయితే ఎవరు ఎలాంటి వాదన చేస్తున్నారు, తర్కబద్ధంగా చేస్తున్నారా లేదా, రూల్ ప్రకారం మాట్లాడుతున్నారా లేదా అనేది ప్రజలు గమనిస్తుంటారు. అది మీకు కూడా మంచిదే. మీకెంత సెన్స్. నేనేమన్నానంటే మీరు తప్పు మాట్లాడితే ప్రజలు ఎవరైతే మాట్లాడుతున్నారో చూస్తారు. అలాగే వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నా మార్కులు వేసుకుంటారు కదా, మంచిదే కదా సార్. మీరు అనుకుంటే అనుకోండి, మీ ఛానల్ మీ ఇష్టం, మీరు ఎవరినైనా పెట్టుకోండి, నేనేం కాదన్ను. ఇన్నాళ్ళు సిటీ 24/7 జర్నలిస్టుల్ని, సీనియర్ పర్సన్స్ ని పిలిపించి ఒక పద్ధతి ప్రకారంగా చర్చ జరుగుతుంది అనేటువంటి అభిప్రాయం నాకు ఇందాక దాకా ఉంది. ఇప్పుడు అది పోయింది. కాబట్టి నేను చెప్పాల్సింది నేను చెప్పాను. ఇకపోతే ఆయన ప్రతిపక్ష నాయకుడు హోదా గురించి చాక్లెట్ ఇస్తేనే స్కూల్కి వెళ్తా అనేటువంటి పిల్లవాడి పద్ధతిలో చేస్తున్నాడు. హైకోర్టులో కేసు కూడా వేశారు. కేసు ఇంకా రాలా. హైకోర్టులో కేసు కూడా వేశారు. తులసిరెడ్డి గారు చాలా సంఘటనలు చెప్పారు. నేను ఒక సంఘటన చెప్తాను. 78లో అసెంబ్లీ ఎన్నికలు జరిగితే ఇందిరా కాంగ్రెస్ కి 180 సీట్లు వచ్చింది. జనతా పార్టీకి 60 సీట్లు వచ్చింది. గౌత లచ్చన్న గారు ప్రతిపక్ష నాయకుడు గారు, జైపాల్ రెడ్డి గారు ఉపనాయకుడు గారు ఎన్నికయ్యారు. ఆ తర్వాత జనతా పార్టీ ప్రభుత్వం కేంద్రంలో పడిపోయిన తర్వాత చాలా మంది నాయకులు, 60 మందిలో దాదాపు 45 మంది నాయకులు కాంగ్రెస్ పార్టీలో చెన్నారెడ్డి నాయకత్వంలో చేరిపోయారు. లచ్చన్న గారి దగ్గర 8 మంది లోక్దళకి,
జనతా పార్టీకి 5 మంది జైపాల్ రెడ్డి గారి నాయకత్వంలో, 3 ఎమ్మెల్యేలు వెంకయ్య నాయుడు గారి నాయకత్వంలో బీజేపీలో ఉన్నారు. ఈ 3కి ప్రతిపక్ష హోదా లేదు. సిపిఎం తరఫున ఓంకార్ గారు ఉండేవాడు, కొంతమంది ఎమ్మెల్యేలు. ఎవరికి ప్రతిపక్ష నాయకుడు హోదా లేదు. కానీ ఆ సమావేశాలు ఆంధ్రప్రదేశ్ శాసనసభ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయాన్ని లిఖించినటువంటి సమావేశాలు. లచ్చన్న గారు మాట్లాడినా, ఓంకార్ గారు మాట్లాడినా, జైపాల్ రెడ్డి గారు మాట్లాడినా, వెంకయ్య నాయుడు గారు మాట్లాడినా, ఒడ్డే శోభనాధీశ్వరరావు మాట్లాడినా, డాక్టర్ సదాశివరావు గారు మాట్లాడినా, ఆ ఎమ్మెల్యేలు ఇప్పుడు ముద్రగడ పద్మనాభం అప్పుడు జనతా పార్టీ ఎమ్మెల్యే, చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి ప్రతిపక్ష నాయకులు లేవనెత్తినటువంటి అంశాన్ని ఇది సీటు దగ్గరకు వచ్చి వివరణ ఇచ్చినటువంటి సందర్భాలు కూడా నేను పేపర్లో చదివా. నేను ఎందుకంటే మాస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్ జర్నలిజం చేశాను కాబట్టి నాకు వెళ్ళి కూడా నేను చాలా నిశ్చితంగా నేను పరిశీలించేవాడిని. ప్రతిపక్ష నాయకుడు హోదా ఉంటేనే శాసనసభలో మాట్లాడగలరు, మాట్లాడతారు అనేటువంటిది లేదు. ఢిల్లీ అసెంబ్లీలో బీజేపీకి 3 సీట్లు వస్తే కేజ్రీవాల్ ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. అది చాలా స్పష్టంగా ఢిల్లీలోనే దాన్ని ధృవీకరించారు. జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల ఎమ్మెల్యేగా గెలిచి 11 సీట్లతో వచ్చి ఒక వ్యక్తి ఎవరో బయట చర్చలో ఇలాగ 3 సీట్లు వస్తే బీజేపీకి ఇచ్చారు, ఆ తర్వాత 8 సీట్లు ఇస్తే ఇచ్చారు అని చెప్పి మాట్లాడితే ఢిల్లీ నుంచి ఆప్ ప్రతినిధి చాలా స్పష్టంగా తెలియజేశారు, మేము ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. 10% ఉంటే రెండోసారి 8 సీట్లు వచ్చినాయి బీజేపీకి, అప్పుడు ఇచ్చారు. మొదటిసారి 3 సీట్లు వచ్చినప్పుడు ఇవ్వలేదు. అది ఆ వైసీపీ నాయకులు తెలిసి కూడా దాన్ని అలాగే మాట్లాడుతూ ఉంటారు. నేను దాన్ని ఏమి కాదనలేదు, అది విషయం. రెండోది, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చింది కేవలం ఇందాక తులసిరెడ్డి గారు చెప్పినట్టు 191 నిబంధన ప్రకారంగా వరుసగా 60 రోజులు సభకి వాంటెల్లీగా హాజరు కాకపోతే ఆ సభ్యత్వాన్ని రద్దు చేసేటువంటి అధికారం స్పీకర్కి ఉంటుందని తెలిసి దాన్ని ఎన్రోల్ చేసుకోవడానికి ఆయన వచ్చాడు. కానీ ఇవాళ జరిగింది శాసనసభ సమావేశాలు కాదు, గవర్నరు ఉభయ సభల్ని ఉద్దేశించి ప్రసంగించే వేదిక. అది అసెంబ్లీ హాల్లో అయినా పెట్టచ్చు, లేదా బయట అంత పెద్ద అసెంబ్లీ హాల్ లేకపోతే బయట ఏదైనా హాల్లో కూడా అలాంటి సమావేశం పెట్టచ్చు. అసెంబ్లీ ప్రొసీడింగ్స్ వేరే ఉంటాయి. అది రేపు 26వ తారీఖు శివరాత్రి, 27 ఎమ్మెల్సీ ఓటింగు, 28వ తారీఖు నాడు అసెంబ్లీ సమావేశాలు గెజిట్ స్టార్ట్ అవుతుంది. అధికారులు అది క్షుణ్ణంగా పరిశీలించి చెప్తారు. జగన్మోహన్ రెడ్డి గారు నేను మాట తప్పను, మడమ తిప్పను అని ఒక ప్రచారం పెట్టుకుంటాడు. రేపు మళ్ళీ ఇంకో రోజు వస్తాడు, ఎందుకంటే ఇది కౌంట్లోకి రావట్లేదని చెప్పిన తర్వాత మళ్ళీ ఇంకో రోజు వచ్చి సంతకం పెట్టి అసెంబ్లీలో నల్ల షర్టులు వేసుకొని నిరసన తెలిపి వెళ్ళిపోయి దాన్ని నమోదు చేసుకుంటాడు. అందులో ఏమీ సందేహం లేదు, అతని సభ్యత్వం ఏమీ రద్దు కాదు. పులివెందులకి ఉప ఎన్నిక రాదు, ఉప ఎన్నిక వస్తే గెలవనని కూడా అతనికి తెలుసు. కాబట్టి దాని మీద మన ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఒకటి. రెండో పాయింట్, ఆయన ఇవాళ ఒక శాసనసభ్యుడు ఆయన పార్టీకి చెందినవాడే కండువా వేసుకొని రాలేదంట, వైసీపీ కండువా వేసుకొని రాలేదు. అతని పేరు చంద్రశేఖర్.
ఎందుకు వేసుకో రాలేదయ్యా నువ్వు అంటే మర్చిపోయాను అన్నాడంట. మర్చిపోయావా, వేరే కండువా వేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావా అని ముఖం మీద అడిగాడంట. అంటే వాళ్ళ పార్టీలో ఈయన విధానాలు, ఈయన పద్ధతులు చూసి మాజీలు బెల్ కొడతా ఉన్నారు. కూటమిలో ఏదో ఒక చోట పార్టీలో చేరిపోవటానికి కింద ఉన్నటువంటి కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, మండల అధ్యక్షులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు రోజు చెల్లిపోతా ఉన్నారు. కాబట్టి ఆ పార్టీ దానికి ఏదో భవిష్యత్తు ఉంటుందని అనుకోవాల్సిన అవసరం లేదు. ఆయన ఏదో కూడా దిగుతాడనేటువంటి భయం కూడా అవసరం లేదు. ఆయన నేను మళ్ళీ వస్తే బట్టలు ఉడదీసి కొడతాను అని డైరెక్ట్ గా చెప్పాడు. కాబట్టి ప్రజలు ఇలా బట్టలు ఉడదీసి కొట్టి కక్ష సాధింపు చేయటం వల్లనే కదా మనం అతని పక్కన పెట్టాం. అతను మారలేదు, మళ్ళీ అలాగే చేస్తానంటున్నాడు. కాబట్టి ఇతని భవిష్యత్తులో గెలిపించకూడదని చెప్పి నిర్ణయానికి వచ్చేస్తున్నారు. అతను సభ్యుడిగా ఉంటేనేమి, ఉండకపోతేనేమి ఏమి ప్రాబ్లం లేదు, నష్టం లేదు. శాసనసభ జరుగుద్ది, బడ్జెట్ ప్రవేశపెడతారు, బడ్జెట్ మీద చర్చ జరుగుద్ది. ఒక పద్ధతి ప్రకారంగా శాసనసభ సమావేశాలు జరుగుతాయి. ఆయన నిపుణులతో ఈ పాటికే చర్చిస్తూ ఉంటాడు. ఇవాళది కౌంట్ కాకూడదంటే మళ్ళీ నేను ఎప్పుడు వెళ్ళాలా, 60 రోజులు ఎప్పుడు అవుతాయి, ఇప్పటికి ఎన్ని రోజులైంది, మళ్ళీ ఇంకా 60 రోజులు అవ్వడానికి ఎన్ని రోజులు పడుతుంది, ఏ రోజు వెళ్ళాలా, ఏ కుంటి సాగు చెప్పి సంతకం పెట్టి బయటికి రావాలని ఆయన ఆలోచించుకుంటాడు. అందులో ఏమి సందేహం లేదు. దాని మీద మనం ఎక్కువ మాట్లాడుకోవడం కూడా అనవసరమైనటువంటి విషయంగా నేను భావిస్తా ఉన్నా. ఇవాళ ఆయన చెప్పాడు ఏమని, సమావేశాలకు వెళ్ళను కానీ నా ఇంట్లోనే సెలెక్టెడ్, ఈనాడు రాకూడదు, ఆంధ్రజ్యోతి రాకూడదు, TV5 రాకూడదు, ఏబిఎన్ రాకూడదు, వాళ్ళందరినీ గేటు దగ్గరే ఆపేసి ఆయనకి వత్తాసు పలికి భజన పత్రికలు ఏమైతే ఉంటాయో వాళ్ళనే పిలిచి ఆయన ఒక ప్రెస్ మీట్ చెప్తారంట. దానికి మంత్రులు అసెంబ్లీలో సమాధానం చెప్పాలంట. ఇది ఆయన వైఖరి. ఈ విచిత్రమైనటువంటి వైఖరిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆమోదించరు. ఏ మరుపాటుగా 14లో ఇవ్వలేకపోయాం, ఒకసారి ఇస్తే నేను బ్రహ్మాండం బదులు చేసి చెప్తానని చెప్పి 670 హామీలు ఇచ్చి ఉదయాన్నే 10 గంటలు ఎండ రాకు ముందు, 4 తర్వాత ఎండ తగ్గిన తర్వాత రాత్రి వరకు పాదయాత్ర చేసినటువంటి ఈయన హామీలు నమ్మి జగన్ రాజశేఖర్ రెడ్డి ఫోటో చూసి ఒకసారి ఛాన్స్ ఇచ్చారు, చూసేశారు, అయిపోయింది. మళ్ళీ ఇంకోసారి ప్రజలు అలాంటి తప్పు చేయరు. ప్రజలు ఈ కూటమి ప్రభుత్వం పరిపాలన నచ్చకపోతే కేపాల్ లాంటి వాడికైనా ఇస్తారేమో కానీ ముఖ్యమంత్రి పదవి తిరిగి జగన్మోహన్ రెడ్డికి మాత్రం ఇవ్వరనేది నేను చాలా స్పష్టంగా చెప్తున్నా. ఎందుకంటే ప్రజల హృదయాల్లో అంత గాయాలై ఉన్నాయి. అతను చేసినటువంటి పరిపాలన, అతను చేసిన దౌర్జన్యం, అతను చేసిన అవినీతి, అతని మనుషులు చేసిన అక్రమాలు, తల్లిని చెల్లిని కూడా ట్రోల్ చేసి వాళ్ళ క్యారెక్టర్ ని అసాసినేషన్ చేసినటువంటి ఒక వ్యక్తి గురించి తిరిగి అతనేదో వస్తాడు, 30 ఏళ్ళు అతనే ఉంటాడు. జాతకాలు చెప్పుకోండి టీవీ, ఇది టీవీ డిబేట్, జాతకాలు కాదు ఇది. మీరు జాతకాలు చెప్పుకోండి, రఫీ గారు బాగుంటది. 200 రూపాయలు మనిషికి ఇచ్చి తెప్పించుకొని లోడించుకొని సీఎం అంటే ఒరిగేదేమి లేదు. మా కూటమి చేసే పనులు చేసుకుంటా పోతా ఉంటది, అందులో ఏమి సందేహం లేదు. సురేష్ గారు రైట్. లక్ష్మణ్ రెడ్డి గారు, బాయ్కాట్ చేయటం యాక్చువల్గా పిసిసి అధ్యక్షురాలు షర్మిల గారు అన్నారు 11 మంది 11 నిమిషాలను కూడా లేరని చెప్పేసి. వాస్తవం అది. 5 నిమిషాలు కూడా లేకుండానే ఆయన ముందు వెళ్ళిపోయారు. ఈవెన్ ఈ బాయ్కాట్ చేసే అంశంలో కూడా సమిష్టి నిర్ణయం ఏం కనపడటం లేదు. ముందు ఆయన వెళ్ళిపోవటం, ఆయన వెనకాలే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వెళ్ళటం. అలాగే ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు కూడా మనం చూసాం ఎమ్మెల్యేగా ఆయన
ప్రమాణ స్వీకారం చేశారు. మిగిలిన తన పార్టీ సభ్యులు 10 మంది కూడా ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేయటాన్ని చూడకుండానే వెళ్ళిపోయారు. అది ఎందుకు నాకు అప్పుడే చివకు అంటే నాకు అనిపించింది, అరే ఇప్పుడు సొంత పార్టీ ఎమ్మెల్యేలు వాళ్ళు లోపలైనా అనుకుంటారు కదా, మనసులో బయటకు చెప్పకపోయినా కానీ సరే. అటువంటి వైఖరి ఈరోజు బాయ్కాట్ చేసిన తర్వాత అసెంబ్లీ సమావేశాలు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల సమావేశంలో త్వరలోనే అంటే 2028 ఫిబ్రవరిలోనే జమిలీ ఎన్నికల్లో వస్తున్నాయని చెప్పడం, అంటే సమాచారం ఉందని, దానికి ఇప్పటి నుంచి సమాయత్తం కావాలని అంటాం. వారు ఎలాగూ మనకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చే అవకాశం కనపడటం లేదు కాబట్టి ఇక మీరు కూడా వెళ్ళొద్దని చెప్పేసి పార్టీ పరంగా నిర్ణయం తీసుకోవటం. కనీసంగా పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అయినా కానీ వారి యొక్క ఆలోచన కానీ అభిప్రాయాన్ని కానీ పరిగణలోకి తీసుకునే పరిస్థితి ఏమైనా కనబడుతుందో సార్? అంటే వాళ్ళని అడగాలి కదా, మీకు యాక్చువల్గా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, ప్రజల యొక్క సమస్యల్ని గళమెత్తండి అని చెప్పేసి ఆయనకి రావడం ఇష్టం లేకపోయినా, ఎందుకంటే ప్రధాన ప్రతిపక్ష హోదా అనేది ఆయనకి సంబంధించింది కదా, మిగిలిన 10 మంది ఎమ్మెల్యేలకి సంబంధించింది కాదు కదా. ఇది ఎలా చూడాలి? ఎమ్మెల్యేల యొక్క మనోభావాలను కూడా పరిగణలోకి తీసుకోపోవటం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత జగన్మోహన్ రెడ్డికి 2019 నుంచి 24 దాకా శాసనసభను ఎలా నిర్వహించింది, ప్రతిపక్ష పార్టీ సభ్యులకి ఎలాంటి అవకాశాలు కల్పించింది, ఎలా అవమానించింది, ఎలా తిట్టింది, ఎలా ఇబ్బంది పెట్టింది, ఎలా వ్యక్తిగత విషయాలతో తిట్టింది, కుటుంబ విషయాలతో తిట్టింది, ఇవన్నీ గుర్తొస్తూ ఉంటాయి. ఇవన్నీ గుర్తొస్తే తిరిగి మనం వీటన్నిటినీ అసెంబ్లీలో మళ్ళా ఎదుర్కోవాల్సి వస్తుందేమో, అలాంటి తిట్లన్నీ మళ్ళీ మేము తిట్టించుకోవాల్సి వస్తుందేమో, అందుకని పోకుండా ఉంటే ఆ పరిస్థితి రాకుండా ఉంటుందనే ఒక దృక్పథానికి వచ్చారు తప్పితే ఆ వేదికను ఉపయోగించుకుందాం, ఈ గత 9 నెలలుగా జరుగుతున్న అనేక లోపాలని అక్కడ ఎత్తి చూపిద్దాం, ప్రజల మనల్ని పొందాం అనే ఆలోచన లేదు. గతంలో మనం వాగులాల గోపాలకృష్ణ గారు, పుచ్చలపల్లి సుందరయ్య గారు, తరిమిల నాగిరెడ్డి గారు, గౌతు లచ్చన్న గారు, ఇట్లా అనేక మంది అసెంబ్లీలో మాట్లాడుతూ ఉంటే ముఖ్యమంత్రులు చాలా వినయంగా వినేవాళ్ళు, సమాధానం చెప్పేవాళ్ళు, అట్లాంటి మంచి వాతావరణం ఉండేది. కానీ ఈరోజు ఆ వాతావరణం లేదు. తెలుగుదేశం పార్టీలో కూడా చాలా మంది సభ్యులు సిద్ధంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి వచ్చి కూర్చుంటే మనం కూడా గతంలో చేసిన అవమానాలని మళ్ళీ ఎత్తి చేద్దాము అనే దృష్టితోనే ఉన్నారు తప్పితే వారికి ఒక మంచి సందేశాన్ని పంపించి, మంచి సంకేతాన్ని పంపించి, మీరు 10 మంది ఉన్నా 11 మంది ఉన్నా మీరు ప్రజల సమస్యలను చర్చకు తీసుకొస్తే, అసెంబ్లీలో చర్చిస్తే మేము ఆహ్వానిస్తాం, స్వీకరిస్తాం, వింటాం, శ్రద్ధగా వింటాం, పరిష్కారాలు ఎదుర్కొందాం. ఈ వేదిక ప్రజల వేదిక, 5 కోట్ల మంది ప్రజల వేదిక అనే దృక్పథంతో వాళ్ళు కూడా లేరు. ఇప్పుడు రఫీ గారు మాట్లాడుతున్నారు, 24/7 వైకాపా నేతని చర్చలో పెట్టడం ఏంటి అనే అభిప్రాయం వ్యక్తం చేశారు. అది ఆయన ఒక్కరి అభిప్రాయం కాదు, తెలుగుదేశం పార్టీలో కూడా చాలా మంది నాయకుల అభిప్రాయం కూడా అదే. అందుకని మీరు ఏబిఎన్ చూసినా, ఈటీవీ చూసినా, లేక ఇతర ముఖ్యమైన ఛానల్స్ చూసినా కూడా అంత వన్ సైడ్ చర్చే ఉంటుంది. ఎప్పుడో మావో చెప్పారు, చైనాలో వేలాది భావాలు ఘర్షణ పడుతూ ఉంటేనే మంచి మంచి భావాలు వస్తాయి, మంచి ఆలోచనలు వస్తాయి, సంఘర్షణ ఉండాలి, భావాల మధ్య సంఘర్షణ ఉండాలి. ఈరోజు 24/7 వైకాపా ప్రతినిధులు కూడా ఇందులో ఉంచడం, వాళ్ళ అభిప్రాయం చెప్పడానికి 40% ప్రజల యొక్క అభిప్రాయాన్ని టీవీ ద్వారా ప్రజల ముందు ఉంచడానికి ఉపయోగపడుతుంది. భవిష్యత్తులో కూడా మిగతా ఛానల్స్ కూడా అలా మారాలి. ఈ ఛానల్ అంటే ఈ పార్టీది, ఈ ఛానల్ ఈ పార్టీది అని సాక్షిలో టీడీపీ వాళ్ళు కనపడరు, ఏబిఎన్లో ఈటీవీలో వైకాపాలు కనపడరు. అంటే ఒకే వైపు వాదన వినిపించుకునే పరిస్థితి చూస్తున్నాం. అలా కాకుండా చర్చలు బాగా జరగాలంటే విభిన్న భావాలు, విభిన్న ఆలోచనలు ఉన్న వాళ్ళు ఒక వేదిక మీద వచ్చి మాట్లాడితే ప్రజలు వింటారు, శ్రోతలు వింటారు, ఏది కరెక్ట్ చెప్తున్నారు, ఏది తప్పు చెప్తున్నారు అనేది తెలుస్తుంది. ఒకనాడు వాగులాల గోపాలకృష్ణ ఇండిపెండెంట్ గా ఉండి కూడా ఆయన లేచి నిలబడితే అందరూ శ్రద్ధగా వినేవాళ్ళు. చర్చలన్నీ వ్యక్తిగతమైన చర్చలు ఉండేది కాదు, సమస్యల మీద ఉండేది. చాలా లోతుగా అధ్యయనం చేసి వచ్చేవాళ్ళు. అక్కడ లైబ్రరీ ఉంటే అసెంబ్లీలో, ఆ లైబ్రరీలో వాళ్ళంతా కూర్చొని చదువుకొని నోట్స్ రాసుకొని అసెంబ్లీకి వచ్చేవాళ్ళు. ఈరోజు అసెంబ్లీలో ఉన్న లైబ్రరీని
నాకు తెలిసి ఒకరిద్దరు కూడా వెళ్ళి చూస్తున్న కనపడరు. నాకు చూడమని చెప్పే నాయకులు కూడా లేరు. మీరు సబ్జెక్ట్ని బాగా ప్రిపేర్ కండి, అసెంబ్లీలో బాగా మాట్లాడండి, సమస్యను అర్థం చేసుకోండి, పరిష్కార మార్గాన్ని చూపించండి అని చెప్పే పరిస్థితి కూడా కనపడలేదు. అందుకని ఈ నేపథ్యంలో మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం ఎలాంటి పరిస్థితుల్లో కూడా అది ఒప్పు కాదు, అది ఘోరమైన తప్పుగా నేను భావిస్తున్నాను. అసెంబ్లీకి రావాలి, తన భావాలను చెప్పాలి, ఏమైనా తప్పులు జరుగుతుంటే ఆ తప్పులను ఎత్తి చూపించాలి, పరిష్కార మార్గాలను చెప్పాలి, వారేం చేస్తారో తెలియజేయాలి. అలా కాకుండా పూర్తిగా అసెంబ్లీని వదిలేస్తే అది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని నేను అనుకుంటున్నాను. గతంలో 360 రోజుల్లో 120, 130, 140 రోజులు అసెంబ్లీలు శాసనమండలి జరిగాయి. ఇప్పుడు 50 రోజులు 60 రోజులు కూడా జరగటంలో, బాగా జరిగితే 50 రోజులు జరుగుతుంది. కొన్ని సందర్భాలు 25-30 రోజులతో కూడా సభ అయిపోతుంది. ఒక 10 నిమిషాల్లో 10 చట్టాలని ఎలాంటి చర్చ లేకుండా మూజువాని ఓటుతో ఆమోదం పొందుతున్నారు. ఆ చట్టాలు ఏంటి, వాటి లోతుపాత్రలు ఏంటి, వాటిలో ఇంకే మార్పులు రావాలి, అందరికీ ముందుగా నోట్స్ ఇచ్చి వాటిని మాట్లాడించి అంత సమయం, అంత అవకాశం లేదు. 10 రోజులు అసెంబ్లీ జరిగితే 9 రోజులు తిట్టుకోవటం, ఘర్షణ పడటం, బాయ్కాట్ చేసుకోవటం, 10వ రోజు 10 నిమిషాల్లో చట్టాలన్నీ అమల్లోకి తీసుకురావటం. ఇది మారాలంటే మార్పు రావాల్సింది అటు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడులో రావాలి, ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిలో రావాలి. వీరిద్దరూ 40-50% ఓటింగ్తో ఉన్న మహానాయకులు. కానీ దానికి అనుగుణంగా వారిలో మార్పు వస్తే చెప్తే, వారి ఆలోచనలో మార్పు వస్తే చెప్తే అసెంబ్లీ సక్రమంగా జరగదు. వాళ్ళు ఏదో కుటుంబ పార్టీలు అనుకుంటున్నారు. కుటుంబ పార్టీలు మేము పెట్టుబడి పెట్టాము, మేము సంపాదించుకోవాలి, ఆ సంపాదన ధోరణి అనేది గణనీయంగా పెరుగుతాము. ఈ మార్పు జరగాలంటే తప్పనిసరిగా అసెంబ్లీ అనేది ఒక చర్చా వేదికగా మారాలి. అసెంబ్లీ అనేది ఒక ప్రజాస్వామిక సంస్థగా కొనసాగాలి. టెక్నికల్ విషయాలు చెప్పి, సాంకేతిక విషయాలు చెప్పి బయటికి నెట్టేసే కార్యక్రమం కాకుండా వాళ్ళని ప్రోత్సహించి, పర్వాలేదు మీరు 10 మంది ఉన్నా 11 మంది ఉన్నా మీరు 40% ప్రజలకి ప్రాతినిధ్యం వహించేవాళ్ళు, 40% ప్రజలు మీ అనుకున్నారు, మీ భావాలు వింటాము, మీ ఆలోచనలు వింటాము, మీరు రండి అని ఒక మంచి సంకేతాన్ని పంపాలి. అలాంటి సంకేతాన్ని పంపబోయే బదులు మీరు వస్తే మీరు గతంలో ఏం చేశారో చూస్తాం, మేము వాటిని మేము రిపీట్ చేస్తాము, ఆనాడు రోజా ఏం చేసింది, కొడాల నాని ఏం చేసింది, వల్లభనేని వంశీ ఏం చేసింది, ఇవన్నీ మాకు గుర్తుండయి, ఆ గుర్తుని మళ్ళీ మేము కూడా ఆ పగ తీర్చుకుంటాం, ఆ కక్ష తీర్చుకుంటాం అనే దూరంతో ఉంటే అసెంబ్లీ ముందుకెళ్ళదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇబ్బంది పడతారు. ఓకే లక్ష్మణరావు, కాకపోతే కూటమి పార్టీలు ఆ రకంగా అంటం లేదు కదా, రమ్మని చెప్తున్నారు, దానికి తగ్గ సమయం ఇస్తామని అంటున్నారు, అంతే తప్ప కక్షపూరితంగా వ్యవహరిస్తామని అంటం లేదు కదా. అఫ్కోర్స్ మాటగా ఏమన్నారు, లేకపోతే రేపు ప్రాక్టికల్గా ఏం జరుగుతుంది అనేది వేరే విషయం. రఫీ గారు, యూ వాంట్ యాడ్ సంథింగ్? లక్ష్మణ్ రెడ్డి గారు చెప్పింది కరెక్ట్ కాదు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా సభలో అలాగా మాట్లాడటానికి ప్రోత్సహించడు. ఈ కూటమి నాయకులు ఎప్పుడు కూడా ఈ విషయాలు ఎప్పుడు చెప్పలేదు ఎక్కడ కూడా. మీరు రండి, మీ సంగతి తెలుస్తాం అసెంబ్లీలో అని ఎక్కడా చెప్పని మాటని పెద్దలు లక్ష్మణ్ రెడ్డి గారు చెప్పడం అనేది సరైనటువంటి విషయం కాదు. ఇంకొక మాట, తులసిరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ, గఫూర్ గారు సిపిఎం పార్టీ, శంకర్ గారు సిపిఐ పార్టీ. మీరు ఈ పార్టీలకు సంబంధం కాని వాళ్ళని కూడా చాలా మందిని 24/7లో పిలిచేవాళ్ళు. తెలుగుదేశానికే బదిలీ చేసేవాళ్ళు ఎవరు 24/7లోనే రాలా. తెలుగుదేశం విధానాన్ని తీవ్రంగా విమర్శించినటువంటి, తప్పులు ఎత్తి చూపించినటువంటి అనేక మంది వక్తలు 24/7లో వచ్చి మాట్లాడి చర్చల్ని రక్తి కట్టించారు తప్పితే, మేము ఒకటే చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి అండ్ వైసీపీ వాళ్ళు మాట్లాడే మాటలు అవి ప్రజాస్వామ్యబద్ధంగా ఉండవు, ఆ రూల్స్కి పరిమితి ఉండదు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. కొందరైతే వ్యక్తిగత దూషణలు కూడా చేస్తారు. కాబట్టి అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు మాలాంటి వాళ్ళు
మేము మాట్లాడలేము, మా మాటలు ప్రజల్లోకి వెళ్ళవు అని చెప్పటం నా ఉద్దేశం తప్పితే నేను వాళ్ళెవరిని పిలవద్దని నేను చెప్పలా. ఇప్పుడు చాలా మంది తెరమరుగైపోయి ఉన్నారు బాగా మాట్లాడే వాళ్ళు వైసీపీలో. వాళ్ళు డిబేట్లకు రావట్లా. వచ్చి ఏం మాట్లాడతాం, మనం చేసిన నిర్వాహకాలన్నీ కూడా వాళ్ళ ప్రజలు చర్చించుకుంటారని చెప్పి వాళ్ళు డిబేట్లకు రావట్లా. ఎవరో కొత్త వాళ్ళు వస్తున్నారు, తెలిసి తెలియక ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మాట్లాడి సజావుగా జరిగేటువంటి చర్చల్ని ఈ 24/7 ఎందుకు బ్రేక్ చేసిందని ఆవేదన తప్పితే మీ ఇష్టం, మీ ఛానల్, మీ కమర్షియల్ గా మీరు ఏది బాగుంటుంది అనుకుంటే అదే పెట్టండి. ఇష్టమైతే మేము వస్తాం, లేకపోతే రాము. మేమెవరు మిమ్మల్ని రిఫ్లెక్ట్ చేయడానికి. దాని గురించి అంత స్ట్రెస్ చేయాల్సిన అవసరం లేదు. అయితే అభ్యంతరకరంగా ఇప్పుడు సత్య దూరంగా మాట్లాడారు, అది వాస్తవమే. నేను పైగా లక్ష్మణ్ రెడ్డి గారు చెప్పారు కాబట్టి నేను ఒక 100 మంది పేర్లు చెప్పాను. నేను వాళ్ళు మా పార్టీ వాళ్ళు కాదు. ఆయన చెప్పింది డిబేట్. ఆయనే మంచి నీతి మంత్రుడు, అన్ని అతనికే తెలుసు, వేరే వాళ్ళకి ఏమి తెలియదు. అందరు నిరక్షరాశులు. ఎందుకంటే చంద్రబాబు చెప్పిన సూపర్ 6, సూపర్ 7 గురించి మాట్లాడకూడదు. ఎల్లో మీడియా చెప్పిందే వినాలా, ఈనాడు చెప్పిందే వినాలా, ఈనాడు రాతలే మంచివి, ఆంధ్రజ్యోతి చెప్పిందే వినాలా, ఏబీ న్యూస్ చూడాలా. ఏం మాట్లాడతారా మీరు మాట్లాడే మాటలేంటి? మీరు కొద్దిగా మీ దగ్గర ఇది సంస్కారం ఉందా? మీరే రావాలా, మీరే మాట్లాడాలా? మీ దగ్గర ఈవీలు ఉన్నాయి, ఇంక ఎవరు గెలవరు, మేమే గెలుస్తామంటారు. నిన్న ఈరోజు పవన్ కళ్యాణ్ అంటారు ఇక్కడ ఉండలేని వారు జర్మనీకి వెళ్ళమని. నిన్న బీజేపీ వాళ్ళు ముస్లింలను పాకిస్తాన్ పంపించారు, ఇప్పుడు వైసీపీ వాళ్ళని జర్మనీకి పంపిస్తారు. అంటే ఈ మాటలు ఇంటా ఉంటే మీరు చెప్పింది ఇంటా జై హో అంటుంటే మంచోళ్ళు, లేకుంటే అందరు చెడ్డోళ్ళే. ఏందా మీరు మాట్లాడేది? మొహిద్దీన్ గారు అదే అంటున్నాను. ఆర్గ్యుమెంట్ ఎప్పుడు మనం మాట్లాడేది వాస్తవానికి దగ్గరగా ఉండాలి. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా, ఒక్క నిమిషం ఆగండి సార్, మీరు ఒక్క నిమిషం ఆగండి. పవన్ కళ్యాణ్ గారు అన్నది ఏంటి? 10% ఆఫ్ ది సీట్స్ అనేది ఇక్కడ పార్లమెంటరీ డెమోక్రసీలో ఉన్నటువంటి రూలు. 10% ఆఫ్ ఓట్స్ అనేది జర్మనీలో ఉన్న రూలు. 10% ఆఫ్ ఓట్స్ ప్రకారం అయితే మీకు 39 to 40% వచ్చింది కాబట్టి జర్మనీ ప్రకారంగా అయితే కరెక్టే. సో మీరు కాబట్టి అక్కడ ఆ రూల్ ఇక్కడ వర్తించదన్న ఉద్దేశంతో మాట్లాడితే జర్మనీ వెళ్ళిపోమని కాదు. జర్మనీ వెళ్ళిపోమంటే వెళ్ళిపోతారా? అసలు రాణిస్తారా? అక్కడికి రాణిస్తారా? ఏమైనా విజిటింగ్ అయితే ఆ విషయం వాళ్ళకి తెలియాలా? అవును సార్, నేను అదే మీరు ప్రతిది అదే అంటున్నారు. వేరే వాళ్ళు మేధావులు కాదు, నేనే మేధావిని. మీరు మాట్లాడేది ఆమోదయోగ్యంగా ఉందా లేదా అనేది మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఇప్పుడు తులసిరెడ్డి గారు ఫస్ట్ లో మాట్లాడిందని మీరేమన్నారు? మమ్మల్ని కాదంది టీడీపీని అన్నారు. ఆయన అన్నది క్లియర్ గా ఏంటి? వైసీపీ వాడు సాకులు ఎత్తుకుతారని మిమ్మల్ని అంది. అయినా కూడా నేనే అడ్డుపడలా. ఎందుకంటే మాట్లాడకూడదు. మరి సాకులు ఎవరు చెప్తున్నారు? చిన్నపిల్లోడి మాదిరిగా సాకులు ఎవరు చెబుతున్నారు? కనీసం పట్టుమని 10 నిమిషాలు కూడా సభలో ఉండి అక్కడ వాతావరణం ఏమి గమనించకుండా అసలు ఉండకుండానే మీరేమంటున్నారు? అవమానించారు. అసలు ఎక్కడ అవమానించారు? అసలు ఆ సభలో ఉంటే కదా అవమానించారో లేదు తెలియడానికి. ఈ రకంగా నిన్నటి దాకా అవమానించింది ఎవరు సార్? ఎక్కడ అవమానించారు సార్? అసెంబ్లీ ఎక్కడ జరిగింది? అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు గాని వైసీపీ ఎమ్మెల్యేలు గాని అసలు ఎక్కడున్నారు? అందుకనే ఇలాగా ఈ రకంగా వాళ్ళు మాట్లాడతారు. మాట్లాడకూడదండి. మీరు చెప్పింది ఏంటో ఉండదా? మీరు చెప్పింది మేము బూది పెట్టుకోవాలా? మీరు చెప్పింది నీతి నిజాయితీని నమ్మాలా? రఘురామకృష్ణరావు చెప్పిందే నిజాయితీ. మీరేదో మాట్లాడకూడదు. ఏం మాట్లాడతారు మీరు? వేరెవరో మాట్లాడకూడదా? మీరు చెప్పిందే వినాలా? ఎల్లో మీడియా చెప్పిందే వినాలా? ఎల్లో మీడియా రాసిందే వాస్తవమా? వేరే వాళ్ళు చెప్పింది వినాలా? మీరు ఎక్కడికి పోయి మీరు సూపర్ 6 ఎక్కడికి పోయి మీరు 3 సిలిండర్లు మీరు వచ్చిన తర్వాత 1,10,000 కోట్లు అప్పు తెచ్చారు. ఏం చేశారు? మంచి మేధావులు కావాలా? మనం మాట్లాడేది ఆమోదయోగ్యంగా ఉండేటట్టుగా మాట్లాడుతున్నావా లేదా అని చూసుకోవాలి. ఈ రకంగా మాట్లాడటం మూలంగానే డిబేట్ కాదు.
మీరు చేసేది విద్వేషాలు రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నారు, విద్వేషాల ప్రకారం చేస్తున్నారు. మీరు రాజకీయాలు చేయడం రాజకీయాలు చేయండి, సమయం ఇవ్వండి, ప్రతిపక్ష హోదా ఇవ్వండి జగన్మోహన్ రెడ్డి గారికి, చూపిస్తారు అక్కడ ఏంటనేది. ఒక ఎమ్మెల్యే అయితే 1 నిమిషం మాట్లాడి, ఇప్పుడు సార్ చెప్పారు 1 నిమిషాలే ప్రతిపక్ష హోదా లైన్ మైక్ కట్ అంటారు, కట్ అయిపోద్ది. ఇదే విధంగా జరుగుతా ఉంది పార్లమెంట్, అదే విధంగా జరుగుతా ఉంది. చూస్తానే ఉన్నాం కదా మనం. లాస్ట్ టైం లో 2019 నుంచి 2024 దాకా ఏం జరుగుతుంది పార్లమెంట్ లో, సేమ్ సీన్ నేర్చుకున్నారు వీళ్ళు కూడా. మొన్నటి దాకా లేనిపోతే మొహిద్దీన్ గారు మీరు అసలు వెళ్ళటమే ప్రారంభమే కాలేదు, మీరేదో ఇలా జరిగిపోతుంది జరగబోతుంది అని చెప్పేసి ఉన్న రూల్స్ మార్చేయమంటే ఎట్లా కుదురుతుంది? మీకోసం రూల్స్ మార్చడం కుదరదు కదా. ఇప్పుడు అవి పార్లమెంటరీ సాంప్రదాయాలు, దాని ప్రకారంగా నడుచుకోవాలి. ఓకే రైట్, ఇది ఎండ్లెస్ వాదన అవుతుందిలే. కానీ మరో అంశంలోకి వెళదాం. గ్రూప్ 2 మెయిన్స్ తీవ్ర సందిగ్ధత మధ్య జరిగాయి. పరీక్ష వాయిదా పడబోతుందనే అనధికార ప్రకటనతో కొందరు ఊపిరి పీల్చుకోగా, ఇంతలోనే అలాంటిది ఏం లేదంటూ ఏపీపీఎస్సీ క్లారిటీ ఇవ్వడం, తర్వాత రోజే పరీక్ష నిర్వహించడం కూడా వేగంగా జరిగిపోయాయి. గ్రూప్ 2 మెయిన్స్ వాయిదా వేయమని ప్రభుత్వం అడిగినా కూడా ఎమ్మెల్సీ కోడ్ కారణంగా వాయిదా కుదరదని అటు ఏపీపీఎస్సీ తేల్చి చెప్పింది. వివాదానికి కారణమైన రోస్టర్ అంశంపై మరోసారి హైకోర్టు విచారణ జరపబోతుండగా అభ్యర్థుల నుంచి మళ్లీ పోస్టుల ప్రాధాన్యతలు తీసుకుంటామని ఏపీపీఎస్సీ ప్రకటించింది. ఇంతకీ రోస్టర్లో తప్పుల పాపం ఎవరిది? దీనివల్ల ఎంతమంది నష్టపోతారు?